నమస్తే వంశీ గారు. నమస్కారం మేడం. మనం చాలా న్యూస్ ఛానల్స్లో లేచినప్పటి నుంచి ఎన్నో న్యూస్లు వింటూ ఉన్నాం. అవును. ఆడపిల్లలకి సంబంధించి అంటే మనుషుల రూపంలో ఉన్న మృగాల అర్థం కాదు, అలాంటే యూట్యూబ్ నుంచి వచ్చే కంటెంట్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, యూట్యూబ్లో దొరికే వీడియోస్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయా, హార్మోన్స్ అసలు ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలియకుండా పేరెంట్స్కి కూడా అర్థం కాని పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఆడపిల్ల మన పక్కన నిలబడితే ఎక్కడ ముట్టుకోవాలి, ఎక్కడ ముట్టుకోకూడదు, ఆడపిల్లని ఎలా గౌరవించాలన్న విషయాలపైన స్కూల్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయట్లేదా, పేరెంటింగ్లో లోపం ఉందా, పేరెంటింగ్లో చెప్పట్లేదా, ఇవి ఓన్లీ విద్యార్హతని మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నారా, స్కిల్స్కి సంబంధించి బిహేవియర్కి సంబంధించి ఎక్కడ మాట్లాడట్లేదు అన్న విషయం మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాం. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఈ వీడియో చూసిన ప్రతి పేరెంట్కి కూడా ఈ వీడియో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి అండ్ ఏ విధంగా మనం వాళ్ళకి చెప్పొచ్చు అంటారు? ఎస్ మేడం, యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే అంటే చాలామంది అంటే రీసెంట్ సంఘటన చూస్తే చిన్న పిల్లల మీద కూడా అలాంటి అఘాయిత్యం జరిగింది. సో ఫస్ట్ నేను ఏమంటానంటే మేడం, అంటే ఇలాంటి ఘోరమైన న్యూస్ చూస్తే అసలు చిన్న పిల్లల్ని చూడకుండా కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా అంటే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళు చిన్న చిన్న అమ్మాయిల్ని అలా అబ్యూస్ చేయడము, లేకుంటే టీనేజ్లో ఉన్న ఈవెన్ మన రిలేటివ్స్ అన్న బాబాయ్ వాళ్ళు, తాత వాళ్ళు, మామ వాళ్ళు ఇలాంటివి కూడా చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కోకొల్లలు బయటకు వస్తున్నవి కొన్ని, రానివి చాలా ఉన్నాయి. ఎస్ మేడం, అయితే నేనేమంటున్నానంటే యాక్చువల్గా మీరు ఇందాక ఒకటి అన్నారు కదా అమ్మాయిలకు ఎక్కువ ఇబ్బంది అని, కానీ ఇదే సమస్య అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ మేడం ఇది. సో యాక్చువల్గా నేను ఏమంటానంటే ఫస్ట్ దీని గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎక్కడ జరగాలంటే స్కూల్ కంటే ముందు ఇంట్లో పేరెంట్సే చెప్పాలన్నమాట. దాని తర్వాత స్కూల్లో కూడా చెప్పాలి. మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అసలు దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయనే చూద్దాం మేడం. ఫస్ట్ వచ్చేసి అసలు ఒక పర్సన్ని ఎందుకు టచ్ చేస్తారంటే 2 రకాల రీజన్స్ తోటి టచ్ చేస్తారు మేడం. ఒకటి వచ్చేసి వాళ్ళ అవసరాలు తీర్చడానికి, రెండోది వచ్చేసి కోరికల్ని నెరవేర్చుకోవడానికి. అవసరాలు తీర్చడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి. అంటే ఇక్కడ అవసరాలు నెరవేర్చడం ఎవరి బాధ్యత అంటే పేరెంట్స్ బాధ్యత. అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న నీడ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి స్నానం చేయించడం లాంటివి కానీ, లేకుంటే వాళ్ళని నీట్గా డ్రెస్ వేయడం లాంటివి, ఇలాంటివి వాళ్ళు అవసరాల కోసం అంటే పేరెంట్స్ వాళ్ళ నీడ్స్, పిల్లలకి నీడ్స్ కోసం టచ్ చేస్తారు. సెకండ్ ఏంటంటే వీళ్ళ కోరికల కోసం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అన్వాంటెడ్గా ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అబ్యూజ్ చేయడం ఇలాంటిది అనేది కోరికల కోసం. ఎక్కడైతే మన పేరెంట్స్ చేస్తున్నారో దాన్ని గుడ్ టచ్ అంటారు. పేరెంట్స్ అంటే కూడా ఒక ఏజ్ లిమిట్ వరకే ఉంటుంది. అమ్మకు మాత్రమే అలాంటి అనుమతి ఉంటుంది, ఈవెన్ నాన్నకు కూడా అలాంటి అనుమతి ఉండదు. దాన్ని మాత్రమే గుడ్ టచ్ అంటారు. బ్యాడ్ టచ్ అంటే ఏదైతే కోరికల కోసం చేస్తున్నారో ఇది బ్యాడ్ టచ్. సో చాలామంది ఈ విషయాన్ని అంటే క్లియర్గా డీటెయిల్గా ప్రతి పేరెంట్ కూడా ప్రతి పిల్లాడికి కూడా చెప్పాలి. చెప్పకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లలు ఒకవేళ అలాంటి అబ్యూస్కి గురైతే పిల్లల లోపల ఫ్రిజిడిటీ డెవలప్ అవుతుంది. ఈ ఫ్రిజిడిటీ అంటే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి సెక్స్వల్గా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అనమాట. దీన్ని ఫ్రిజిడిటీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకవేళ అలాంటి సెక్సువల్ అబ్యూస్కి గురైనట్లయితే మనం వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవేర్నెస్ లేకపోయినట్లయితే వీళ్ళు ఎలాంటి ఫ్రిజిడిటీ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కావచ్చు, స్టడీస్లో కావచ్చు, తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా వీళ్ళు డల్గా ఉండడం, లేకపోతే మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ అది లవ్ కావచ్చు, అరేంజ్ కావచ్చు, ఆ చేసుకున్న హస్బెండ్ కానీ వైఫ్ దగ్గర కానీ వీళ్ళు సెక్సువల్ రిలేషన్షిప్ అనేది అంత బాగుండదు. ఇప్పుడు సెక్సువల్ రిలేషన్షిప్ బాగుండనప్పుడు అవతల వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. వాట్ ఈస్ ద ప్రాబ్లం? వీళ్ళ మీద అనుమానాలు స్టార్ట్ అవుతాయి. అంటే ఎవరైనా ఏమైనా చేశారా, లేకుంటే వీళ్ళకి ఏమైనా సెపరేట్గా లవ్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా, ఇలాంటి డౌట్స్ స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పకపోవడం వల్ల ఒక లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుందని ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ ఎస్పెషల్లీ వీటిపైన అవేర్నెస్ని క్రియేట్ చేయాలండి. మీరు అన్నట్టుగానే ప్రతి పేరెంట్ కూడా మా ఈ వీడియో చూస్తే దయచేసి రాసుకోండి పాయింట్స్. కోరికల, అవసరాల, కోరికలంటే ఎలా ఉంటుంది, అవసరాలంటే ఎలా అప్రోచ్ అవుతూ ఉంటుంటారు అన్నది మీతో పాటు చుట్టుపక్కల ఎవరైతే మీ పిల్లలకి వాళ్ళ అవసరాలు తీర్చే ప్రాసెస్లో టీచర్స్ అయి ఉండొచ్చు, లేదంటే బంధువులు అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, అది అవసరమా వాళ్ళ కోరికన అన్న ఆ డిఫరెన్స్ని కనుక మీరు నేర్పించగలిగితే పిల్లలు ఎక్కడున్నా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఇంటికి రాగలుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి పేరెంట్స్ ఫస్ట్ ఏం చేయాలంటే ఒక మంచి ఆనందకరమైన వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి ఇంట్లో. అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏ ఏజ్ నుంచి పిల్లలకి దీని గురించి నేర్పించాలి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే 6 years తర్వాత ఎప్పుడైనా నేర్పించవచ్చు. కొంతమంది అంటుండొచ్చు అప్పుడే వాళ్ళు వింటారా అంటే వింటారు, కొంచెం ఓపిక చేసుకొని ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. చెప్పకుండా అఘాయిత్యాలు జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు పడే కంటే
మన చేతిలో ఉన్నటువంటి ప్రయత్నాన్ని మనం చేయడం అనేది 100% ఉత్తమం అండి. True. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ పిల్లలకి చెప్పండి వాట్ ఈస్ అ గుడ్ టచ్, వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్. ఒకవేళ మీరు చెప్పడానికి వీలు కాకపోతే ఈ వీడియోని చూపించండి వాళ్ళకి. ఫస్ట్ వాళ్ళకి బ్యాడ్ టచ్ అంటే వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం. ప్రతి ఒక్కటి కూడా అంటే అన్ని టచ్ అనేది బ్యాడ్ టచ్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో టీచర్ వచ్చేసి భుజం మీద చేయి వేస్తాను, అది గుడ్ టచ్. మన ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, మన నాన్నమ్మ తాత అమ్మ నాన్న హగ్ చేసుకుంటారు, ఇట్స్ ఎ గుడ్ టచ్. కానీ భుజం మీద చేయి వేసిన టీచరో లేకుంటే ఎవరో తెలిసిన వాళ్ళు మీకు బాగా బంధువు అయిన వాళ్ళు చేయి వేయడం వరకు ఓకే, చేయి వేసి ఫ్రీజ్ చేస్తుంటారు కొంతమంది. ఇలా ఫ్రీజ్ చేసినప్పుడు అది బ్యాడ్ టచ్ అని పిల్లలకు క్లియర్గా అవేర్నెస్ రావాలి. ఇంటెన్షన్ అర్థం చేసుకోగలగాలి, ఆ సెన్స్ని అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో ఇవన్నీ అర్థం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి కంప్లీట్గా చెప్పాలి, ఎక్కడ టచ్ చేస్తే అది బ్యాడ్ టచ్ అనేది చెప్పాలి, క్లియర్గా కూర్చొని చెప్పాలి. ఫస్ట్ వచ్చేసి లిప్స్ అనే దాన్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి హిప్స్, తర్వాత వచ్చేసి ట్రంక్ పార్ట్, దాని తర్వాత వచ్చేసి జెనెటిక్ ఆర్గన్స్. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి వీటి గురించి. ఈ పార్ట్స్లలో ఎవరైనా టచ్ చేస్తే దిస్ ఈజ్ ద బ్యాడ్ టచ్. ఇది మన సొంతం, ఈ బాడీ అనేది మనది, దీని మీద సర్వ హక్కులు మనకే ఉన్నాయి. దీన్ని మన అనుమతి లేకుండా అసలు ఎవరు టచ్ చేయడానికి అవకాశం లేదు. పొరపాటున కూడా దీని గురించి మీరు చెప్పలేదనుకోండి, వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి దిగుతారు. అంటే వాళ్ళకు క్లారిటీ ఉండాలి, అసలు వాట్ ఈస్ అ బ్యాడ్ టచ్, వాట్ ఈస్ అ గుడ్ టచ్ అని తెలియకపోతే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, అసలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థం కాదు. సో అవేర్నెస్ ఉంటే వెంటనే వాళ్ళు అలర్ట్ అవుతారు. ఇలా అలర్ట్ అయిన తర్వాత వాళ్ళకి అవసరమైతే ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒకవేళ అలాంటి అబ్యూస్కి గురైతే మీరు వెంటనే క్వశ్చన్ చేయాలని నేర్పించాలి. ఒకవేళ మీరు క్వశ్చన్ చేయాలి, లేకపోతే వెంటనే వేరొకరికి ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ అన్న పాస్ చేయాలి. ఈ విషయాలు మీరు దగ్గరుండి ప్రేమపూర్వకంగా చెప్పినప్పుడు మాత్రమే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఒకవేళ అలాంటి విషయాలు చెప్పకపోతే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు, అసలు ఆడ ఏం జరిగిందో వీళ్ళకి కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళే చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని అణగారిన వర్గాల లోపల వీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా నమ్మకూడదండి. నేను చెప్పే ఉద్దేశం, మన ఇంట్లో బాబాయ్ కావచ్చు, మామ కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా సరే అంత ఈజీగా నమ్మకండి. నేనేమంటున్నా అంటే మనకు ఒక సామెత ఉంటుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం అని. ముందే ఆ చేతులు కాలకుండా ఆకులు పట్టుకోవాలి, కీడెంచి మేలెంచండి. నేను అందరి గురించి అనట్లేదు, కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ వల్లనే ఈ సమాజంలో అలాంటిది ఉంది. విన్నాము, ఎందుకు వినలేదు? సొంత తండ్రి అఘాయిత్యాలు చేసిన సందర్భాలు విన్నాము, న్యూస్ పేపర్స్లో చదివాము, షాక్కి గురై ఇటువంటి న్యూసెస్ని అసలు ఎలా మనం చెప్పాలి, ఎలా అవేర్నెస్ని క్రియేట్ చేయాలన్న వాటిపైన అర్థం కాక చాలా సందర్భాల్లో మనలో మనమే బాధపడి ఆగిన సందర్భాలు ప్రతి తల్లి ఫేస్ చేసింది, ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసింది. అలాంటి తండ్రులు, మేము తండ్రులను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాము, ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియదని చాలామంది తండ్రులు వాటిపైన ఆందోళనకు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. వీటి వల్ల తెలియని ఫియర్స్ కూడా ఉన్నాయి చాలా మందికి. అయితే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషిలో కూడా గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఫ్రైడ్ అనే సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే ప్రతి మనిషిలో 3 టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయి. ఈగో, సూపర్ ఈగో అని ఉంటుంది. అంటే సూపర్ ఈగో అంటే ఓకే ఒక వాల్యూతో ఉంటాడు, కానీ ఈగోలో ఉన్నప్పుడు మాత్రం పర్సన్ ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో అది మన నాన్న ఉన్నా, తాత ఉన్నా, బాబాయ్ ఉన్నా మనం కంట్రోల్ చేయలేము అనమాట. కాబట్టి దయచేసి ఈవెన్ నేను పేరెంట్స్కి చెప్పే ఉద్దేశం ఏంటంటే నాన్నని కూడా కొన్ని సాంప్రదాయాల్లో అమ్మాయి దగ్గర ఎలా కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడాన్ని పేరెంట్స్ను అరికడుతుంటారు. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ డ్రింక్ చేస్తుంటారు, అలాంటి టైంలో వాళ్ళకి ఏం చేస్తున్నామో కూడా అర్థం కాదు. మీ ఇంకొక చాలామంది పేరెంట్స్ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే ఇంట్లో ఫ్రెండ్స్ తోటి ఇలాంటి డ్రింకింగ్ పార్టీస్ పెడుతుంటారు. మీరు టచ్ చేయకపోవచ్చు, కానీ అందరూ, నేను ఇంతకుముందు చెప్పాను ఈగో, సూపర్ ఈగో, వాడి లోపల ఎలాంటి ఆలోచన తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తి కొంతకాలం తర్వాత అంటే వాడికి ఒక టీనేజ్ వచ్చిన తర్వాత వాడి లోపల అన్ని హార్మోన్స్ యాక్టివేట్ అవుతాయి. అలాంటి టైంలో వాడు చూడాల్సినవి చూడకుండా అన్నీ చేస్తాడు. అలాంటివన్నీ వాడు చూసినప్పుడు వాడి బ్రెయిన్లో అవి స్టోరేజ్ అవుతాయి. స్టోరేజ్ అయిన తర్వాత జనాలు ఎక్కడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో అక్కడ వెళ్తారు. జనాల లోపల కూడా అలాంటివి స్టోరేజ్ అయినప్పుడు ఇలాంటి సెక్సువల్ అబ్యూస్ చేయడానికి లేకుంటే మిగతా పోర్న్ వీడియోస్ ఇలాంటివన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళ లోపల ఒక కోరిక స్టార్ట్ అవుతుంది. ఈ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళకి రైట్ టైం కాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే అణగారిన వర్గాల మీదనో, అంటే ఎక్కడ చెప్పుకోలేరు ఇంకా వాళ్ళకు, అలాంటి వాళ్ళ మీదనో లేకుంటే చిన్న పిల్లలు టార్గెట్ చేసి వాళ్ళ మీద అఘాయిత్యం చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. అది ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొంగతనం చేస్తాడు, దొంగతనం చేయడం అనేది తప్పు అని వాడికి కూడా తెలుసు, కానీ ఎందుకు ఎందుకు చేస్తాడంటే వాడికి అది ఆ అవసరం అట్లా చేస్తుంది, వాడికి డిమాండ్ చేస్తుంటుంది. ఆ అవసరానికి తగ్గట్టుగా వాడు కూడా యాక్టివ్ అవుతుంటాడు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ప్రతి పేరెంట్స్ కూడా ఇప్పటికైనా అలర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా చెప్పాను కదా, ఈగో, సూపర్ ఈగో ప్రతి మనిషిలో ఉంటుంది. బయటికి అందంగా నటించే వ్యక్తుల లోపల బ్యాడ్ లేదని మనం ఊహించలేం కదా. ఈవెన్ మనం కొన్నిసార్లు చూస్తే స్వామీజీలు కూడా బయటికి అందరికీ బోధలు చేస్తారు, కానీ అలాంటివి చేసే వాళ్ళు కూడా మనం ఉన్నారు. సో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే
వెంటనే మీరు గుడ్డిగా నమ్మకండి. ఎవరైనా ఉండొచ్చు అది. కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉండండి. ముఖ్యంగా పేరెంట్స్, తల్లి ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి నో చెప్పడం అనేది చేయాలి. ఒకవేళ వాళ్ళకి అలాంటి బ్యాడ్ టచ్కి వాళ్ళకి గురైనట్లయితే వెంటనే నో చెప్పాలి, లేదంటే ఎవరికైనా అలర్ట్ చేయాలి. ఆగిపోకూడదు అక్కడే. పిల్ల ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడగలిగి ప్రశ్నించగలిగేలా ఉండాలి. ఒకవేళ ఆ అమ్మాయి అంత ఫ్రీగా పేరెంట్స్ దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ చెప్పాలి అంటే నువ్వు అలాంటి ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఇంట్లో. నువ్వే భయపెట్టినావు అనుకోండి, ఆ పిల్లలు చెప్పడానికి భయపడతారు. కాబట్టి మీరు అలాంటి కూల్ ఎన్విరాన్మెంట్లో చెప్పాలి అని చెప్పాను నేను. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా చెప్పండి, నువ్వు చేసేది తప్పు కాదు. ఒకవేళ నీ పైన అలాంటి అటాక్స్ వస్తే వెంటనే మాకు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ, లేదంటే మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా అక్క అన్న ఉంటే వాళ్ళకి వెంటనే చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి, ప్రతి పేరెంట్ కూడా పిల్లలకి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, అమ్మది నాన్నది, ఆ నెంబర్ని నోటెడ్ చేయించండి. ఒకవేళ పిల్లలు చెప్పలేకపోతున్నారంటే ఈవెన్ ఒక నెంబర్, ఒక కార్డ్ లాంటిది రాసి వాళ్ళ జేబులో పెట్టి పంపించండి. ఎందుకంటే కనీసం వాళ్ళకి వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయాలని ఎక్కడైనా అవకాశం ఉంటే వెంటనే మీకు చెప్తారు, మీరు అలర్ట్ అవ్వచ్చు. ఇంకా ముఖ్యంగా మీ పిల్లలకి కొంచెం నాలెడ్జ్ పెరిగే కొద్దీ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా వాడుకోండి అని చెప్పండి. 1098కి కాల్ చేస్తే ఒకవేళ వాళ్ళకి ఎవరు లేరు, ఎవరికి చెప్పాలో అర్థం అవ్వట్లేదు అంటే, ఒకవేళ సిచ్యువేషన్ బట్టి అలాంటి వాళ్ళకి కాల్ చేస్తే కూడా 5 to 10 minutes లోపల మీకు ఒక సెక్యూర్ అనేది వస్తుంది. 1098 చైల్డ్ లేబర్ అని ఉంటుంది. ఇంకా లేదంటే కనీసం 100 నెంబర్కైనా కాల్ చేయండి. సో ఇలాంటివి మీరు నేర్పించడం వల్ల, వాళ్ళకి కొంచెం ధైర్యం ఇవ్వడం వల్ల వెంటనే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళు గుర్తిస్తారు. ఫస్ట్ వాళ్ళని వాళ్ళు సేఫ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి ప్రతి పేరెంట్ వీటి పట్ల అవగాహన ఉండాలి. నెక్స్ట్ నేనేమంటున్నానంటే, ముఖ్యంగా టీచర్స్కి చెప్పకంటే ముందు నేను పేరెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి. వెంటనే వెళ్ళి ర్యాంకులు అవన్నీ చూసి వెంటనే జాయిన్ చేయించకండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, స్కూల్లో టీచర్స్ ఎలాంటి వాళ్ళు, స్కూల్లో ఎవరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అంటే, లిఫ్ట్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, చేసేవాళ్ళు ఎవరు అంటే, వాష్రూమ్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు ఒకసారి క్లియర్గా వెళ్ళి చూడండి. అది పేరెంటింగ్లో ఒక పార్ట్. మీ పిల్లల్ని వెంటనే వెళ్ళి జాయిన్ చేయించడం కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అక్కడే బీజం పడేది అక్కడే. పిల్లలు అనేది ఏం రాయాలని ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు, నువ్వు ఎలాంటి బీజం వేస్తున్నావు అనేదే వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి పేరెంట్స్ అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. టీచర్స్ కూడా అలాంటి ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇంకా పిల్లలకు అర్థం కాకపోతే స్కూల్లో రోల్ ప్లే చేసి చూపించండి. అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి పిల్లలకు కూడా అవసరం అది. చాలామంది ఫీల్ అవుతారు, ఇప్పుడు ఇలాంటివి చెప్పలేదనుకోండి మేడం, సెక్సువల్ అబ్యూస్ ఎక్కువైతుంది. ఇంకోటి సెక్స్ ఎడ్యుకేషన్ అంటే చాలామంది సెక్స్ గురించి నేర్పిస్తారనే ఒక అపోహలో ఉన్నారు. కానీ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే అర్థం ఏంటంటే, నీ బాడీ గురించి నీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అని గుర్తుపెట్టుకోండి. సో టీచర్స్ చాలామంది చెప్పరు, ఈవెన్ బయాలజీ లెసన్స్ కూడా కొంతమంది స్కిప్ చేస్తుంటారు. అలా చెప్పకపోవడం వల్ల జరిగే అనర్థాలే ఇవి. కాబట్టి దయచేసి చెప్పండి. మీరు అసలు అలాగ ఫీల్ కావకండి. పిల్లలు నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. అలాంటివి నేర్పించినప్పుడు ఇలాంటి అఘాయిత్యాలని కొంతవరకు అరికట్టవచ్చు. మీరు చెప్పిన హెల్ప్ లైన్ నెంబర్ అండ్ దాంతోపాటు పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా నోటేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ కూడా, అది ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, పేరెంట్స్ బాధ్యతగా తీసుకొని మీ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, అది ఫాదర్ది కావచ్చు, మదర్ది కావచ్చు, వీళ్ళైతే ఇద్దరిది నోటేట్ చేయించండి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా 1098, ఈ నెంబర్ని నోటేట్ చేయించండి. వాళ్ళ సిచ్యువేషన్ ఏదైనా ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అవ్వడానికి, కాల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ స్కూల్స్కి సంబంధించిన బాధ్యత కూడా మీరే చూసి, అసలు వాష్రూమ్స్ దగ్గర ఏ విధంగా ఉంది, స్కూల్స్లో ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న వాతావరణాన్ని కూడా 1-2 సార్లు మీరే చెక్ చేయాల్సిన అవసరం అండ్ బాధ్యతలు మీకున్నాయి. సో ఎవరైనా సరే, అండ్ దాంతోపాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఇంకా ఎలా చెప్పాలన్న వాటిపైన మీకు అవగాహన కావాలి అనుకున్నా, రోల్ ప్లే అంటే ఏ విధంగా అనేది ఒకసారి చేసి చూపిస్తే బాగుంటుంది, మీరే ఒక సెషన్ తీసుకోండి అన్న వంశీకృష్ణ గారు ఖచ్చితంగా వస్తారు ఎక్విప్మెంట్ తీసుకొని. వీటికి సంబంధించిన అవేర్నెస్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏ స్కూల్స్ అయినా సరే ఇనిషియేట్ తీసుకొని గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకున్నా, మాకు ఒక సెషన్ కావాలి అనుకున్నా, కాలేజెస్లో కనుక సెషన్ కావాలి అనుకున్నా, మేము రెడీగా ఉన్నాం సుమన్ టీవీ నుంచి. సో ఎవరైనా సరే కింద కొడుతున్న నెంబర్ని కనుక కాంటాక్ట్ చేస్తే వంశీకృష్ణ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.